సినిమా ఒక్క సినిమా సాలిడ్ సక్సెస్ కొట్టిందా అంతే. డైరెక్టర్ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. అది కూడా స్టార్ హీరోతో అయితే కెరియర్ తో పాటు కమర్షియల్ గా కూడా జాక్ పాట్ కొట్టినట్టే. ఒకటి కాదు రెండు కాదు 150 కోట్ల జాక్ పాట్ అన్నమాట. కలెక్షన్లతో పోటీ పడుతూ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు సూపర్ డైరెక్టర్లు. అందులో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రభాస్ సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత? ఈ విషయంలో రాజమౌళికి సందీప్ రెడ్డికి పోటీ ఏంటి? ఒక్క హిట్ తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లు అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే, అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వేల కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అది కూడా రాజమౌళితో పోటీపడి. సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల కాన్స్టంట్ సక్సెస్ తో ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ తో ప్రభాస్ తన సక్సెస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోవడంతో పాటు స్పిరిట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో సందీప్ రెడ్డి కూడా అదే రేంజ్ లో తన రెమ్యునరేషన్ ని 150 కోట్లకు చార్జ్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతానికి రాజమౌళి మాత్రమే 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేస్తూ సందీప్ కూడా 150 కోట్లు తీసుకుంటున్నారని న్యూస్. సందీప్ రెడ్డితో పాటు సూపర్ సెన్సేషనల్ సక్సెస్ అందుకుంటున్నారు మరో సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ తో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేస్తున్న ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 60 నుంచి 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ ను కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నట్టు టాక్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు కేజీఎఫ్, సలార్ సీక్వెల్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏదో అంతకుముందు చిన్న లవ్ స్టోరీలు చేసి తర్వాత విజయ్ తో, మెర్సెల్, బిగిల్ తో కమర్షియల్ హిట్స్ కొట్టిన అట్లీ బాలీవుడ్ లో చేసిన ఒక్క సినిమాతో సూపర్ డైరెక్టర్ అయిపోయారు. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క సాలిడ్ హిట్ పడిందా, ఆ హిట్ కి తగినట్టు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెంచుతున్నారు మన డైరెక్టర్లు.